ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో గాయత్రి జయంతి ఎప్పుడు వచ్చింది, పూజా విధానము, ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాము. సనాతన ధర్మంలో గాయత్రీదేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గాయత్రీదేవిని వేదాల దేవతగా భావిస్తారు. ఈ తల్లిని వేదాల తల్లిగా, సకల శక్తులుగా భావిస్తారు. 4 వేదాల సారాంశమే గాయత్రి మంత్రము. అన్ని మంత్రాలలోనూ గాయత్రి మంత్రం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. గాయత్రీదేవిని లక్ష్మి, సరస్వతి, కాళికాదేవికి సంకేతంగా భావిస్తారు. ఆమె బ్రహ్మ యొక్క 2వ భార్య అని కూడా నమ్ముతారు. జ్యేష్ఠమాసంలో 11వ తేదీ శుక్లపక్షంలో జ్ఞానదేవత రూపంలో కనిపించిందని ఒక నమ్మకం ఉంది. ఈ రోజును గాయత్రి జయంతిగా జరుపుకుంటారు. ఆమె ప్రాతినిధ్యం వహించిన జ్ఞానాన్ని విశ్వామిత్రుడు ప్రపంచానికి పంచాడు. అది అజ్ఞాన నిర్మూలనకు దారితీసింది. తెలుగు పంచాంగం ప్రకారము జ్యేష్ఠమాసంలో శుక్లపక్షం ఏకాదశి తిథి రోజున, అంటే నిర్జల ఏకాదశి వేళ గాయత్రి జయంతిని జరుపుకుంటాము. 2025 సంవత్సరంలో గాయత్రి జయంతి 6వ తేదీ జూన్ 2025 శుక్రవారము మధ్యరాత్రి 2:15 ప్రారంభమై 7వ తేదీ జూన్ 2025 శనివారము తెల్లవారుజామున 4:47 గాయత్రి జయంతి ముగుస్తుంది. పూజా విధానం తెలుసుకుందాము. గాయత్రి జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తల స్నానం చేయాలి. ఈ పర్వదినాన ఉతికిన బట్టలే ధరించాలి. అనంతరము ఇంట్లోని పూజా గదిలో దీపారాధన చేసి అనంతరం దేవుని చిత్రపటాలకు, విగ్రహాలకు గంగాజలంతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఆ గాయత్రీ దేవికి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టాలి. హిందూ మతంలో గాయత్రి జయంతికి ఎంతో విశిష్టత ఉంది. పరబ్రహ్మ స్వరూపిణి వేదమాత గాయత్రి సకల వేదాలకు మూలమైన ఆ తల్లిని వేదమాత అని కూడా అంటారు. గాయత్రి జయంతి రోజున దేవిని పూజించడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి. మరి ముఖ్యంగా ఈరోజు గాయత్రి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల మనకు సానుకూల ఫలితాలు వస్తాయి. అంతేకాదు ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు, ఆధ్యాత్మికవేత్తలకు గాయత్రి మంత్రం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. 4 వేదాల సారాంశమే గాయత్రి మంత్రం. గతంలో గాయత్రి మంత్ర మహిమలు కేవలం దేవుళ్లకు మాత్రమే పరిమితంగా ఉండేవి. అయితే విశ్వామిత్ర మహర్షి ఈ మంత్రాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. గాయత్రి జయంతి రోజున ఉపవాస దీక్ష చేపట్టి వేదాల్లో వివరించిన ప్రకారం గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించాలి.